మన్మధుడు 2002లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. సంగీతం శ్రీ దేవి ప్రసాద్ అందించారు. యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున, నవమోహిని, అందాల తార సోనాలి బింద్రే ఆయనకు జంటగా నటించారు. 2002వ సంవత్సరానికే ఉత్తమ ప్రథమ చిత్రంగా మన్మధుడు చిత్రం బంగారు నంది అవార్డు గెలుచుకుంది. ఇప్పుడు ఈ సినిమా కథ విషయానికి మనం క్లుప్తంగా చెప్పుకుందాం. కథానాయకుడు నాగార్జున ఆడవాళ్ళంటే ఇష్టపడడు, అతనికి ఇష్టం ఉండదు. అలాంటి కథానాయకుడు తిరిగి ఎలా మారాడు అన్నదే ఈ కథాంశం. నాగార్జున తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు వేరే వివాహం చేసుకుని వెళ్ళిపోయిందన్న వార్త అతని చెవిన పడిన వెంటనే అతను స్త్రీ ద్వేషిగా మారిపోతాడు. తర్వాత కొంతకాలానికి ఆమె నిజంగా వేరే పెళ్లి చేసుకోలేదని, తామిద్దరూ ఒక కారు ప్రమాదంలో చనిపోయారని చెప్తుంది. అప్పుడు కుమిలిపోతాడు. ఇప్పుడు కె. విజయభాస్కర్ గారి దర్శకత్వం చాలా అద్భుతంగా చేశారు. అలాగే ఈ నాగార్జున తర్వాత తన కంపెనీలో పనిచేస్తున్నట్టు మరో అమ్మాయి సోనాలి బింద్రేతో చివరకు ఆయన కలుస్తాడు. కథ సుఖాంతం అవుతుంది. మన్మధుడు సినిమా రాకముందు మన్మధుడు ఎలా ఉంటాడు అనుకునేవారు అందరూ. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మన్మధుడు అంటే నాగార్జునలాగే ఉంటాడని, నాగార్జున అంటేనే మన్మధుడని అభిప్రాయానికి వచ్చేసారు ప్రేక్షకులు. మన్మథ బాణం వేస్తే మన్మధుడు ఆవహిస్తాడు. అలాగే నాగార్జున ఒక చూపు చూస్తే ఎలాంటి యువతులైనా సరే మన్మథ బాణం తగిలినట్టు తన్మయత్వం పొందుతారు అని అనుకునేవారట ఆ రోజుల్లో. నాగార్జున మన్మధుడే అంటే మన్మధుడులాగే కాకపోయినా ప్రేమపాత్రుడు కూడా, దయాగుణం కలవాడు. చిత్ర పరిశ్రమకు ఆయన ఎంతోమంది డైరెక్టర్లను పరిచయం చేశాడు, హీరోయిన్లను పరిచయం చేశారు. అలాగే టెక్నీషియన్స్ని కూడా ఆయన పరిచయం చేశారు. ఆయన ప్రొడ్యూసర్గా చాలా సినిమాలు తీశారు. ప్రొడ్యూసర్గా ఆర్టిస్ట్గా పనిచేయడం తనకు ఎంతో ఇష్టమని, దానివల్ల నాకు చాలా ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందని ఆయన చెప్తూ ఉండేవారు. సినిమాల్లో తాను ఎక్కడ ఎక్కువగా కామెడీకి, రొమాన్స్కి ప్రాధాన్యత ఇస్తానని చెప్పేవారు. ఇందులో ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన పంచ్ డైలాగ్స్ ప్రతి సీన్లోనూ పట్టుపట్లాడించి పక్కపక్క నవ్వించేవి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక డైలాగ్ చూడండి ఎంత బాగుందో. నాగార్జున దగ్గర పనిచేసే సుబ్బారావు అనే ఒక ఎంప్లాయీ వచ్చి పెళ్లి పత్రిక ఇస్తాడు. వస్తే అప్పుడు ఏమయ్యా పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు అని అడుగుతాడు. భోజనానికి ఇబ్బంది అవుతుంది సార్ అంటాడు. మరి కుక్కును పెట్టుకోవచ్చు కదా అంటాడు. నాకు కట్నం ఇచ్చే కుక్కు ఎక్కడ దొరుకుతుంది సార్, అందుకే పెళ్లి చేసుకుంటున్నాను అంటాడు. సరే శోభనం ఎప్పుడు అంటాడు. శోభనానికి ఎవరిని పిలవట్లేదు సార్, ఎందుకంటే పంతులు గారు నేను ఒక్కడనే ఉంటే సరిపోతుందని అన్నారు. అంటే ఈ డైలాగ్ అర్థం చూడండి, కామెడీ చూడండి. దట్ ఈజ్ త్రివిక్రమ్ శ్రీనివాస్. సినిమా అంతా ఇలాంటి డైలాగులతోనే ప్రేక్షకుల్ని నాన్ స్టాప్గా నవ్విస్తుంది. అఫ్కోర్స్ కొన్ని హృదయాల్ని కదిలించే డైలాగులు కూడా ఇందులో ఉన్నాయనుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి వీడియోలు ఎన్నో చేయగలను, కానీ చాలామంది సపోర్ట్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా చూసి వెళ్ళిపోతున్నారు. వారందరికీ నా రిక్వెస్ట్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, సెలవు.